ఇందాక మనము చికెన్ మసాలా కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు బియ్యంలో కూడా ఫుల్గా నీళ్ళు వార్చుకునేటట్టుగా నీళ్ళు పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ దినుసులు వేసేసేయాలి. ఉప్పు వేయాలి. ఈ ఉప్పు వేస్తే నీళ్ళు ఎలా ఉండాలంటే కలుపుకున్నాక ఉప్పగా ఉండాలి. వాటరు మనకి సాల్ట్ వాటర్ ఎలా ఉంటాయో అంత ఉప్పగా ఉండాలి. నీళ్ళు ఉప్పగా ఉంటేనే మనకి బిర్యానీ టేస్ట్గా వస్తుంది. నాకు ఇంకా సరిపోలేదు, నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను ఉప్పు. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను దీంట్లో. కొంచెం ఉప్పు వేస్తున్నాను. నిండా వాటర్ పోస్తున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి పొయ్యి మీద పెట్టుకొని వార్చుకోవాలండి. అంటే అన్నం ఉడికినాక 3/4 ముక్కాలు భాగమే అన్నం ఉడకాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ప్రస్తుతానికైతే ఇట్లా నానబెట్టింది ఒక 5 నిమిషాలు పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లోంచి తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా ఎంత రెడ్గా ఉందో. దీంట్లో ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇట్లా ఆనియన్స్ వేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్సే వేయాలి. ఇలా వేసేసుకొని దీన్ని మనం స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేద్దాం. కలుపుకొని సిమ్లో పెట్టేసుకుందాము. చికెన్ బాగా తొందరగా కూడా ఉడుకుతుందండి. చికెన్ మసాలా అంతా పట్టుంటుంది కదా, మనకి టైం ఎక్కువ పట్టదు. ఇట్లా మొత్తము ఏం చేసుకొని కలుపుకొని మనము దీన్ని పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత, రైస్ ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను.